జరుగు బాబు. ఏ బాబు అమ్మ అడుగు అన్న రీల్స్ అన్న కొంచెం నవ్వడలే అడుగు అమ్మ ఆత్మీయ భరోసా ఏడాదికి 12,000 ఇస్తాము అన్నారు ఉపాధి కూలీలకు. మహాలక్ష్మి పైసలు నెలకు 2,500 ఇస్తాను. మీకు భూమి ఉన్నదా అక్క? మీరంతా కూలి మీకేమన్నా ఉందా చెల్లి? ఎక్కడ పక్క పోతుందా? నీళ్ళు లేకుండా 5 నిమిషాలు ఉండేది ఎందుకంటే ఊరికే ముచ్చట్లు. నీకు 4 ఎకరాలు ఉందమ్మా. రైతు బంధు పడ్డదా చెల్లి? ఏం పేరు? వజ్రమ్మ. మరి వేసినట్టుంది కదా రైతు బంధు. నేనైతే వేసినా పడ్డదో లేదో నాకు తెలియదు అంటున్నా. లేదో నేనైతే పంపినా వేసేసిన పడ్డదో లేదో నాకు తెలియదు అంటున్నా. ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ తెల్లారే చెప్తానే ఎలక్షన్ అయిపోయినాయి. మళ్ళీ ఇది ఇప్పుడు ఏది లేదు. యూరియా తెచ్చుకున్నావా తల్లి? రోజు చెప్పులు పెట్టుకుని అవి పెట్టుకుంటే యూరియా తెచ్చుకున్నావు. ఇదంతా పెట్టుబడి అయిపోయింది. మరి ఎట్లా ఎంత 4 ఎకరాలు వండుతుందా ఏమన్నా? ఇంకా ముందు ఎకరం పోతా? 1 ఎకరం పోతా. 1 ఎకరం బాయి పూడికే తీసినాం. మొన్ననే తీసినాం. 1,00,000 రూపాయలు బాయి పూడికే 1,00,000 అయింది. నీ పంట వండితే కనీసం 1,00,000 నిండుతుందా? పూడిక పైసలు కూడా రావు. పూడిక పైసలు రావు. 1 ఎకరం పోతుంది. రైతు బంధు వల్లేదు. ఇప్పుడు ఈ కరెంటు ఎప్పుడు పోయి ఎప్పుడు వస్తుంది? అది కూడా నమ్మకాలే సార్. అది ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉండదో వెళ్తానే కాదు. పొద్దుకి ఎప్పుడు పోతుంది? పొద్దుగాల ఎప్పుడు వస్తుంది? 5 గంటలకు పోతుంది. రాత్రి 12 గంటలన్నరకు వస్తుంది సార్. రాత్రి 12 గంటలన్నరకు వస్తుంది. ఇక పొద్దురాక ఉంటుంది. నీళ్ళు లేపా కరెంటు ఇంకెందుకు? నీళ్ళు పొట్టే లేపా. నీళ్ళు ఉంటేనో కరెంటు ఉన్నా సంపద. నీళ్ళు లేకుండా నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. నీళ్ళతోటి ఇబ్బంది. యూరియాకి ఇబ్బంది అవుతుంది. రైతు బంధు పడలేదు. ఊరియా కూడా రేటు బాగా పెంచింది. ఊరియా కూరలలో అన్నం చేసుకోవాలంటే మాసంలో చిన్న కూరలే అన్నం చేయరా ఎట్లా చేస్తావు సార్? అది మరి ఎట్లా చేస్తున్నావు? ఇక వాళ్ళన్న మేసంలో చేస్తే నాన్న తెచ్చుకుంటాను. అందులో పోయి తెచ్చుకుంటాను. అది కూడా 2 సార్లు 3 సార్లు ఇస్తారట కదా? 2 ఫేజులు సార్. 2 ఫేజులు 2 ఎకరాలు ఉంటే 6 బ్యాగులు ఇస్తుండ్రు. దాన్ని 3 ఫేజులు అంటే పొలం ఎంత హెక్టార్లను బట్టే ఇస్తున్నది. మొదలు నాట్లప్పుడు ఒకసారి, ఇప్పుడు పొట్టకొచ్చిన అట్లా సార్ 2-3 సార్లు తిరిగాలి. 3 సార్లు సార్. కొంతమంది కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా ఎట్లా వచ్చింది? అప్పుడు అన్ని తెచ్చుకున్నాం. ఆడిపోయా మేము ఆడలో వేసుకొచ్చుకున్నాం సార్ యూరియా. ఇప్పుడు యూరియాకి ఇబ్బంది ఉంది. రైతు బంధు పడతలేదు. నీళ్లు కాలువ తీయక పంటలు ఎండిపోతుంది. ఇప్పుడు సార్ మా ఊళ్ళో 18 మంది కళ్యాణ లక్ష్మి ఆడపిల్లలపై అమ్మాయిల పెళ్లి చేసి సార్ అప్పులు తీసుకొచ్చి. ఆగ్రహపై నువ్వు బాగా మాట్లాడినా పబ్లిక్తో మాట్లాడి కార్యకర్తలు ఊరియా బస్తాలు రైతు కరెంట్ కార్డు ఉంటే ఊరియా బస్తాలు ఇచ్చింది. ఆటోకి పైసలు ఈ ఫోన్కు ఓటీపీ చెప్పమంటారు. ఓటీపీ నాకు చెప్పరాదు. ఇంకొకటి పెద్ద ఫోన్లల్లా ఓటీపీ చెప్పినప్పుడు కూడా పైసలు మోసం అవుతున్నాయి. కరెంటు కార్డు ఉంటే రైతులకు బత్తాలు వచ్చేది. ఊరియా బత్తాల గురించి ఇది. ఇంకొకటి కేసీఆర్ ఉండగా రైతులకు మాఫీ చేసిండు. 1,00,000 వరకు మాఫీ చేసిండు. 2,60,60,000 రూపాయలు అప్పెత్తుకున్నా బ్యాంకుల 2 లక్షల వరకు మాఫీ చేస్తా అన్నాడు. మహిళా గ్రూపుల పైసలు ఎత్తి 85,000 కట్టినా. 2 లక్షలు మాఫీ చేస్తాడండి. ఆ 2 లక్షలు మాఫీ కాలే. 1,00,000 రూపాయలు అప్పాడున్నా పల్లెటూరులో.
అచ్చా 2 లక్షల మీద ఉన్నది మీరు పోయి కట్టుకోండి నేను ఇస్తా అన్నాడు. ఆయన మాట టీవీలో చూసి పోయి నువ్వు నీ భార్య పేరు మీద బ్యాంకుల మహిళా సంఘంలో అప్పు లేపినవు నీ భార్య పేరు మీద అప్పు లేపి మీది కడితే ఇది 2 మాఫ్ అయిద్దని కట్టినావు. ఇది కాలే అప్పు కొత్తగా మిగిలింది. ఆ 85,000 భార్య మీద అప్పు మిగిలింది. మహిళా గ్రూప్ నెలకు కట్టుకుంటాను. నీ పేరు రామారావు, పైడిపల్లి రామారావు. ఇంకో మాట విన్నారని చెప్పింది ఆ ఓటీపీలు చెప్తే మా డబ్బులు పోతుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన చైన్లు ఉండే ఆయన ఒక ఫోన్ చేస్తే ఎవరు ఫర్టిలైజర్ షాప్ అయినా పొలం కాడికి పంపేది. ఇప్పుడు ఆయన ఓటీపీ చెప్పాలంటే ఇది స్కామా లేకపోతే ఊరియా బస్తాల కోసం కన్ఫ్యూజ్ ఉంది ఆయన. అట్లుండే సార్. ఇప్పుడు ఈ ఏరియాలో ఎంత పంటకి ఇట్లా ఇబ్బంది ఉన్నది నీళ్ళు లేక? ఇప్పుడు మైసమ్మ చెరువుకి కాలువలే ప్రెసిడెంట్ వరకు అయితే 60 ఎకరాల దాకా ఎఫెక్ట్ పడేది సార్. ఇంకొక 15 డేస్ వరకు ఇంకొక 70 ఎకరాల దాకా పోతుంది సార్. ఓవరాల్ గా మా కాలువ దవి నీళ్లు వచ్చి ఉంటే మైసమ్మ చెరువుకి ఇబ్బంది రాదు, మహిళలు ఇబ్బంది కాదు సార్. ఇప్పుడు సకాలంలో డిసెంబర్ లో జనవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం నీటి మీద సమీక్ష సమావేశం పెట్టి ఇరిగేషన్ వాళ్ళతో పెట్టి ఈ కాలం క్లియర్ చేసి డిసెంబర్ జనవరిలో కనీసం కుంటల చెరువు సార్ ఈ మల్లాపూర్లో ఎల్లమ్మ చెరువు ఉంటుంది ఒకటి అలా నింపినా కానీ సార్ ఇప్పుడు ఈ రైతు కొంచెం ఉంటుండే సార్ బతుకుండే. ఇండియన్ రైతు బయట పడుతుండే సార్. ఆ పొలం ఆల్రెడీ 60% కంప్లీట్ అయింది. ఆ కుంట్రోల్ చెరువులలో నీళ్లు ఉంటే ఇప్పుడు బయట పడుతున్నాయి సార్. ఆయన అక్కడ అది డ్రై అయిపోయి ఈయన బయట డ్రై అయిపోయింది. డిసెంబర్ ఎండింగ్ కల్లా అట్లా నీళ్ళు వస్తే 600 300 కూలీ లేదా ఓల పోలు చేసుకుంటారా? బదలు సో ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూలీలకు ఇచ్చే పైసలు మీకు పడలే. 12,000 ఇస్తాము కూలీలకు కూడా.